మనతో పాటు సుమిత్రానంద్ మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మేడం ఉద్యోగాలకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ పింఛన్ కావచ్చు, డీఏలు కావచ్చు, పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్స్ కావచ్చు. ఎట్లా చూస్తారు మేడం? ఈ కమిటీ ఏం చెప్తుంది? ఇవాళ తెలంగాణ ప్రజలను ఉద్యోగులను వేరు చేసేటువంటి కుట్ర చేసిన వ్యూహాత్మకంగా మాట్లాడినా అని ఒక కలలుగానేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక ఈ వేదిక. ఆయన రాష్ట్ర వ్యక్తిగా తనకు స్థానం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. అనుకోకుండా వచ్చినటువంటి అవకాశము కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం. మరి దాన్ని నిలబెట్టుకోకుండా ఇంత గొప్ప బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరి ఉన్న పేరు ఇదివరకు ఉన్నటువంటి చెడ్డ పేరు ఏదైతే ఉంటే తుడుచుకొని ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మరి చిన్నవాళ్లకు అవకాశం ఇస్తే ఇట్లా ఉంటుంది, లేదా ఉద్యమకారులు కానటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజల పట్ల సోయి తెలంగాణ ఆకాంక్షలైనటువంటి వాళ్ళకి ఇట్లాంటిది ఇస్తే ఇట్లా ఉంటుంది అని ఎగ్జాంపుల్గా చూపించడానికి తన పాలన సాగుతున్నట్టున్నది. ఎట్లా మాట్లాడతాడు? తెలంగాణ పరువు తీసే విధంగా తెలంగాణను ఒకప్పుడు ఎంత గొప్పగా తెలంగాణను కీర్తించుకున్నారు. ఈ దాశరథి కాలం నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి ఇప్పటి కవులు ఇప్పుడున్నటువంటి గోర టెంకన్నతో సహా ఇతరాతర కవులు దేశపతి గారు కానీ ఎవరైనా కానీ నాటి నుంచి నేటి వరకు కవులు కీర్తించుకున్నటువంటి గడ్డ ఈ తెలంగాణ. సుభిక్షమైనటువంటి తెలంగాణ, సుఖశాంతుల తెలంగాణ, మరి వనరులు ఉన్నటువంటి తెలంగాణ. ఇటువంటి తెలంగాణను చిన్నదిగా చూపిస్తూ నన్ను కోసుకొని తింటారా, ₹1 అప్పు ఉడతలేదు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని ప్రజలకు ఎట్లా చెప్తావు? వ్యక్తిగా నిన్ను ఎట్లా చూస్తున్నారు అన్నది కాదు, ముఖ్యమంత్రిగా నిన్ను ఎట్లా చూస్తున్నారు అనేది కావాలి. మరి ఈ 16 నెలల పాలన వాళ్ళకేం చెప్పింది? ఎక్కడైతే అప్పు పుట్టలేదో పెద్ద మనిషి తెస్తాడు ఇస్తాడు మంచోడే అంటే 4 పైసలు పుడతాయి, పతార ఉంటుంది. నీకెందుకు పతార లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో గద్దె మీద కూర్చున్నా నీకెందుకు పతార లేదు? రూపాయి ఉట్టని పతార నీకెందుకు లేదు? తెలంగాణలో ఒక్క ఇల్లు నన్ను అడుగు, రూపాయి ఉడతలేదు నాకు అని ఎవరైనా చెప్తారేమో చూస్తా. ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కాపాడుకుంటారు, విలువల్ని కాపాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? మరి 4,000 కోట్లు ఆదాయం ఉన్ననాడు, కొత్త రాష్ట్రమైన నాడు కూడా ఈ పరిస్థితి చెప్పలేదు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఉద్యోగులు మాకు 42% ఫిట్మెంట్ ఇవ్వండి, పిఆర్సీ ఇవ్వండి అని చెప్తే 43% అని అడిగిన దానికన్నా 1% ఎక్కువగా ఇచ్చి, ఎందుకంటే ఉద్యమంలో ఉద్యోగులుగా మా పాత్రను గుర్తించారు కాబట్టి, మమ్మల్ని ముందు పెట్టుకొని తాను ఉద్యమం చేసిండ్రు కాబట్టి సిద్దిపేట ఉద్యోగ గర్జన వేదికగా ఆయన నిరాహార దీక్ష ప్రకటన చేసిండ్రు కాబట్టి, అట్లనే ఉద్యోగులను ప్రజలను 2 కళ్ళు లాగా చూసుకొని తన 2 పాలన సాగించినటువంటి వారు కేసీఆర్ గారు. ఇవాళ ఇద్దరిని వేరు చేసి 2 కళ్ళు పోగొట్టుకొని నువ్వేం పాలన చేస్తావు? ఏ వర్గానికి నువ్వు సంక్షేమం అందిస్తలేదు, ఏ వర్గాన్ని నువ్వు సంతృప్తి పరుస్తలేదు. కళ్ళు మరి ఉద్యోగులో కన్నా అయితే ప్రజలో కన్నా అయితే ఈ 2 కళ్ళు పోగొట్టుకొని నువ్వేం పాలన చేస్తావు? ఏం సాధ్యమైతే? ఇది సరికాదు రేవంత్ రెడ్డి గారు. మేమందరం అదే చెప్పడానికి, ఎందుకంటే 6 డిఏలు బకాయి ఉన్నాయి, అలాగే అనేక డిమాండ్లు ఉద్యోగులై ఉన్నాయి. వారు దాచుకున్నటువంటి జీపే డబ్బులు ఇవ్వడం లేదు ఇవాళ. అలాగే పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్లకు దక్కాల్సినటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి పైకం, వాళ్ళకి రావాల్సినటువంటి పైకం ఇవ్వడం లేదు. ఇది అడిగితే గత సంవత్సర కాలంలో ఇవ్వకుండా ఇది అడిగితే మరి ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వేవైతే చేస్తున్నావు ఇవాళ అందాల పోటీలు, అవి బట్టకొచ్చేవా, పొట్టకొచ్చేవా, ఆకలి తీర్చేవా, అవసరానికి వచ్చేవా? ఎందుకు అవసరమో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పగలవా? ఏం సాధ్యమవుతుంది, ఏం పొందుతాము, ఏం వస్తుంది తెలంగాణకు చెప్పగలవా? తెలంగాణ మహిళ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక, తెలంగాణ మహిళ పోరాటానికి ప్రతీక. సమ్మక్క సారక్కల వారసత్వం, రాణి రుద్రమ వారసత్వం, చాకలి ఐలమ్మ వారసత్వం, మరి రాజులను నవాబులను ఎదిరించినటువంటి మహిళ, నిన్నటి తెలంగాణ పాలనలో బతుకమ్మనెత్తి బరిలో నిలిచినటువంటి తెలంగాణ మహిళ. నువ్వు మరి ఇవాళ తెలంగాణ మహిళలకు అంగాంగ ప్రదర్శన చేసే అందాల పోటీతో ఏమొనగొట్టు? ఎట్లా, ఏ రకంగా పెరుగుతుంది, ఏం సాధ్యమవుతుంది? అన్నాడు ఈ కార్ రేసింగ్కు నువ్వు అభ్యంతర పెట్టినోడివి, కేసులు అన్నోడివి, ఏదో కుట్ర చేసినోడివి జైల్లో వేయాలని. ఇవాళ ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇది ఏ రకంగా అందాల పోటీలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచుతాయి? తెలంగాణకు ₹1 అదనంగా ఎట్లా తీసుకొస్తాయి? ఖర్చు తప్ప ఏం జరుగుతుంది? మీ నుంచి ఏ మహిళ కూడా కోరుకోదు, తెలంగాణ మహిళ అయితే అసలే కోరుకోదు. దాంట్లో విజేతలు ప్రపంచ స్థాయి పోటీల్లో ఒక్కరు విజేత. ఆ ఒక్కరి వల్ల ప్రపంచానికి ఏంటి మేలు, తెలంగాణకి ఏంటి మేలు?
ఇది గుర్తించాలి. నువ్వు కుట్రపూరితంగా ఇటు ప్రజలని ఉద్యోగులను వేరు చేసేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అటు ప్రజలు ఇటు ఉద్యోగులు ఇద్దరూ అర్థం చేసుకోవాలి. పరిస్థితికి ఎందుకు వచ్చింది మేడం? స్వయాన ముఖ్యమంత్రి ఆ వచ్చే ఆదాయాన్ని మీ ముందే పెడితే మీరే పంచుకోండి, ఏ పథకం ఆపాలో మీరే డిసైడ్ చేయండి, మీరే చెప్పండి అని చెప్పడము. అంటే ఎందుకు ఇంత అప్పు పుట్టకుండా రాష్ట్రం ఎందుకు ఏమైపోయింది? గతంలో వీళ్ళు స్టార్టింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత మేము మంచిగా చేస్తాము, మాకు తెలిసి ఎట్లా చేయాల పాలన అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి? ఆయన ఏమనుకున్నారంటే ప్రజల ముందు నేను ఓపెన్ ఏది దాపరికం లేని ట్రాన్స్పరెన్సీగా మాట్లాడుతున్నా, నేను దాపరికం లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. కానీ నువ్వు దాస్తున్నావు. నువ్వు ఇంత ఆదాయం వస్తుందని చెప్తున్నావు. 18,000 కోట్ల ఆదాయం వస్తుంది. నువ్వు ప్రతి నెల 10,000 కోట్ల అప్పు చేస్తున్నావు. ఈ 28,000 కోట్ల రూపాయలు నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ సమాజానికి చెప్తావా? ఉద్యోగులకు చెప్తావా? ఆ దమ్ము ధైర్యం ఉందా? ఆ లెక్కలు పెట్టగలవా? ప్రజల ముందు సాధ్యమవుతుందా? అది ఎన్ని సంక్షేమ పథకాలు నాటి ప్రభుత్వము పెట్టినటువంటి ఎన్ని సంక్షేమ పథకాలు నువ్వు ఆపేసినావు. ప్రజా సంక్షేమ పథకాలను ఆపేసినావు. ఉద్యోగుల న్యాయమైనటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని నువ్వు అడ్డుకుంటున్నావు. మరి అన్ని రకాలుగా విఫల పాలన ఏదైతే నువ్వు చెప్పినవో, ఏదైతే నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చినవో అదన్నీ నెరవేర్చలేని ఎగవేతల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు తప్ప నీ ఎవరన్నా నా వల్ల కాదు అని అంటే తప్పుకోమని చెప్తారు. బాధ్యులు ఎవరైనా నా వల్ల అవుతలేదు, సాధ్యం అవుతలేదు, అప్పు పుడతలేదు అంటే తండ్రినే కొడుకు అంటాడు. ఒక తండ్రి నాకు అప్పు పుడతలేదు, మనకు వచ్చిన పంట గింత, గింజలు గింత, ఖర్చు గింత అంటే నాయన మరి బాధ్యత నాకు అప్పగించు, నేను చేసి చూపిస్తాను కొడుకే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. భార్య అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది నువ్వు ప్రజలకి ఇట్లా చెప్పడం, ఉద్యోగులకి ఇట్లా చెప్పడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. నువ్వు కుల్లా అని అనుకుంటున్నావు కానీ రాష్ట్ర పరువు తీస్తున్నావు. ముఖ్యమంత్రి స్థానానికి ఉన్నటువంటి పరువు తీస్తున్నావు. ఇది ప్రజలు నీ అసమర్థతను తప్పుకోమని తప్పకుండా ప్రజల నుంచి డిమాండ్ వచ్చేటట్టు నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు ఆ గద్దె మీద నుంచి దిగిపో, నువ్వు తప్పుకో అని నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీనియర్లు అంటారో కానీ ప్రజలు అంటారు, ఉద్యోగులు అంటారు. ఇవాళ మేము అంటున్నాం. నీకు చేత కాకపోతే తప్పుకో, చేతనైతేనే చెయ్యు. ఉన్నది గిది గుర్రం గిది మైదానం. తెలంగాణలో అట్లా చెప్తారు, గిది గుర్రం గిది మైదానం. నీకు సాధ్యమవుతుందా? చేయగలవా? చెయ్యు, లేదంటే తప్పుకో. ఏం డిమాండ్ చేస్తారు? ఇట్లాంటి కుట్రలు పునరావృతం కావద్దు. అటు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చండి, ఇటు ఉద్యోగులకు న్యాయంగా రావాల్సినటువంటి ఉద్యోగుల డిమాండ్లను కూడా మీరు నెరవేర్చండి, అమలు చేయండి. ఇదే మేము కోరుకుంటున్నాం.